మేషరాశి వారికి 17, 18 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి, దైవానుగ్రహం పుష్కలంగా కలగబోతుందన్నమాట. మీ ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పని కూడా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. మేషరాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మేషరాశికి అంటే ముఖ్యంగా మనం ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, అలానే కాకుండా అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మేషరాశి వారికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 కోరికలు తీరుతాయన్నమాట. ఈ 2 కోరికల వల్ల ఏంటంటే మీరు కొంచెం ఆనందంగా ఉంటారు, కొంచెం సంతోషంగా ఉంటారు. ఈ కోరికలు ఏంటంటే కనుక ఎప్పటి నుంచో తీర్చుకోవాలనుకుంటున్నారు కానీ తీర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు కోరికలు తీర్చుకునే సమయం వచ్చిందనమాట. కోరికలు తీరుతాయి, ఖచ్చితంగా కోరికలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అలానే కాకుండా ఏంటంటేనండి, ఇవి కొంతమందికి పెద్ద కోరికలు అనిపించవచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక చిన్న కోరికలు అనిపించవచ్చు. కానీ ఈ కోరికలు అయితే తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలండి. వీరు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు, చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. మంచి మనసుతో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, మనసులో కుళ్ళు కుతంత్రాలు అంటే ఇలాంటివి పెట్టుకోరు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అందరిలాగే మనం కూడా లైఫ్లో సెటిల్ అయిపోవాలి, జీవితంలో ఎదగాలి అన్నట్టుగా ఉంటారు. బాగా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎక్కువగా కష్టపడుతూ ఉంటారండి. అలానే కాకుండా ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి నార్మల్గా ఏంటంటే కనుక ఒకటి కోరిక ఏంటంటే కనుకనండి, ఎలక్ట్రిక్ వస్తువు అనేది ఖచ్చితంగా కొంటారండి. ఒక ఎలక్ట్రిక్ వస్తువు వల్ల ఏంటంటే కనుక వీరు చాలా సంతోషపడిపోతారు. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వస్తువు అంటే కనుక ఇంటికి సంబంధించింది కూడా కావచ్చండి. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్ కావచ్చు, టీవీ ఇలాంటివి కూడా అనమాట. ఇవి మీరు అనుకోవచ్చు ఇవి కూడా కోరికలండి, ఇవి కూడా జరుగుతాయండి అంటే కనుక కొంతమందికి అండి. ఇప్పుడు మనం ఏంటంటే లేనివారం అనుకోండి, మనకు ఆ కోరికలు అనమాట పెద్ద మొత్తంలో ఏంటంటే కనుక డబ్బుని పెట్టి కొంటాము, వేలు పోసి కొంటాం. కాబట్టి అవి ఏంటంటే రూపాయి కూడా పెట్టి కొంటాం కదా. అలా రూపాయి పోగు చేసుకొని మనం ఏంటంటే దాచుకొని డబ్బులో కొనుగోలు చేసుకుంటాము. ఎలాగైనా సరే కొనుగోలు చేయాలి, ఈ సంవత్సరం కాకపోయినా పోయిన సంవత్సరం అనేసి ఒక 6 నెలల నుంచి 3 నెలల నుంచి డబ్బు దాచుకొని మనము కొనుగోలు చేస్తూ ఉంటాము. కొంతమంది డబ్బు దాచుకున్నప్పుడు కూడా ఏంటంటే కొనుగోలు చేయలేకపోతారు కదా. కాబట్టి ఇది కూడా ఒక కోరికే కదండి. ఈ కోరిక ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ మేషరాశి వారికి ఉంది. కాబట్టి ఈ కోరిక తీరే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ వస్తువు పెద్ద అమౌంట్తో కొనే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే ఒక వాషింగ్ మిషన్ కూడా కావచ్చండి. ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం బడ్జెట్ అమౌంట్ ఏంటంటే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తర్వాత రెండవది వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగానికి సంబంధించిందండి. ఉద్యోగం అంటే కనుక ఇప్పుడు మాకు చదువు అయిపోయిందండి, ఎగ్జామ్స్ అయిపోయాయి, మేము ఖాళీగా ఉన్నాము, ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండు, అందులో ఉద్యోగం చేసుకునే వాళ్ళము, ఉద్యోగం లేదు అని బాధపడేవారు కావచ్చు. అలానే కాకుండా ఏదైనా సరే చిన్నపాటి ఉద్యోగం మాకు లభించిన బాగుండు, మాకు ఇబ్బంది అనేది లేకపోవు అనేసి బాధపడే వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. అలానే కాకుండా ఉద్యోగం వల్ల మీకు ఏంటంటే కనుక మంచి స్థిరత్వం అనేది లభిస్తుంది అనమాట. దాంట్లోనే కంటిన్యూ అయిపోతారని చెప్పొచ్చు. ఇక్కడ ఉద్యోగం అంటే కనుక చిన్నది పెద్దది అనేది తేలా లేకుండా ఏ ఉద్యోగం దొరికినా అందులో ఏంటంటే కనుక అడ్జస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఈ మేషరాశి వారికి చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుందండి, చాలా బాగుండబోతుంది. ఈ 2 రోజులు కూడా ఏంటంటే కనుక చిన్న విందు వినోదాలలో పాల్గొంటారు, మంచి గౌరవాన్ని దక్కించుకుంటారు. ప్రేమానురాగాలను ఏంటంటే కనుక ఇంకా మీరు అంటే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అమ్మనాన్న పరంగా ఏంటంటే కనుక కొంచెం హెల్ప్ అనేది మీకు దొరుకుతుందండి. ఫ్యామిలీ సపోర్ట్ అయితే అధికంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే భార్యాభర్తల పరంగా విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశం అయితే ఉంటుంది. చిన్న అపార్థాలు మనస్పార్థాలు చేసుకుని దూరమైన వ్యక్తులు కూడా ఒకటయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే ఈ మేషరాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక పిల్లల్లో ఉండే అనారోగ్యం తొలగిపోతుంది. కడుపుకు సంబంధించిన సమస్యలండి, చాలా వరకు కూడా పొట్ట నొప్పి కావచ్చు, లేదంటే కనుక కాళ్ళు లాగటం, మెడ నరాలు గుంజటం, బాగా ఏంటంటే కనుక మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లో బీపీ ఇలా ఉన్నాయి కదండి, బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి అవి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా అనారోగ్యం కొంచెం మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది అనమాట. బంధువుల సహాయ సహకారాలతో ఏంటంటే కనుక మీరండి ఇంకా కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అందరి ప్రేమ ఆదర అభిమానాలు ఏంటంటే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అన్న వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. మీ నుంచి హెల్ప్ తీసుకుని మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడే మాటలు అంటే కలిపే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే కాకుండా మీకైతే మంచి ఫలితాలు రాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక సిద్ధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఈ మేషరాశి వారండి
ఏంటంటే గనక ఎంత లేకపోయినా కానీ ఏదో పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించడం వల్ల ఏంటంటే వీరికి నరదిష్టి అనేది అధికంగా తగులుతూ ఉంటుంది. నరదిష్టికి నల్లరాయిలు సైతం పగులుతాయని మన పెద్దవాళ్ళు చెబుతారు. నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు. నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మేషరాశి వారండి నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దానం చేయండి. దానం అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకుంటే డబ్బు దానం చేయమని కాదు, పేదవారికి దానం చేయటం వల్ల నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. నరదిష్టి అనేది తొలగిపోతుంది. నరదిష్టి అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా పోవటానికి ఉంటుందన్నమాట అవకాశం. కాబట్టి నరదిష్టిని తొలగించుకోవడానికి పేదవారికి దానం చేయండి. దానం అంటే ఇక్కడ మీ రాశిని బట్టి మనం చూసుకున్నట్టయితే గోధుమలు కానీ బియ్యం కానీ దానం చేయండి. దానం అంటే మనము పావుషేరు బియ్యం దానం చేయొచ్చు, పావుషేరు గోధుమలు అంటే దానం చేయొచ్చు, లేకపోతే కిలోంబావు బియ్యం దానం చేయొచ్చు, కిలోంబావు గోధుమలు దానం చేయొచ్చు అనమాట. గోధుమలు దానం చేయొచ్చు, లేదంటే ఒక ముగ్గురు కన్నా దానం కానీ, ఇద్దరు కన్నా దానం కానీ, కడుపు నిండా అన్నం పెట్టండి. పేదవారైనా పర్వాలేదు, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అన్నం పెట్టండి. అది కూడా అన్నదానం. అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానమే కదా. అలా చేసిన మీకు ఫలితం ఉంటుంది. నరదిష్టి పోతుంది. నరదిష్టి వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారో ఆ నరదిష్టి నుంచి మీరంతా బయటికి రాగలుగుతారు. అలానే కాకుండా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా చేయటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అలానే దిష్టి దోషాలతో మీరు కనుక బాధపడి సఫర్ అయిపోయి ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు, ఎప్పుడు చూసినా మాకైతే ఈ దిష్టి దోషం వల్ల ఇబ్బంది అయితే ఎక్కువగా కలుగుతుందండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని నల్ల ఆవాలు తీసుకుని ఆ నల్ల ఆవాలను తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆవాలను బయట బజాట్లో విసిరేయండి. ఇలా చేయటం వల్ల నరదిష్టి అనేది తొలగిపోతుంది. అంటే నరదిష్టి పోవటానికి దానం చేయండి. దిష్టి దోషాల నుంచి విముక్తి కలగాలంటే కనుక ఈ ఆవాల పరిహారం చేసుకోండి. ఈ రెండు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీరేంటంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో ఏంటంటే కనుక ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాల వల్ల కొంచెం లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థికంగా మీకు ఏంటంటే అంత బాగా కలిసి రాదు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదేవాన్ని తలుచుకోండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా తులసమ్మకు నమస్కారం చేసుకొని వెళితే మాత్రం చాలా మంచిది. లాభంగా తిరిగి వస్తారు, లాభాలు కలుగుతాయి. అలానే కాకుండా మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ప్రయాణాలలో తగు జాగ్రత్తలు వహించండి. సమయానికి ఆహారం తీసుకోండి. కడుపు నిండా ఏంటంటే కనుక మీరు అంటే అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ సమయానికి ఏదైనా సరే కొంచెం తీసుకోండి. లేదంటే లో బీపీ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడిపోతారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకేంటంటే కనుక ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ప్రయాణాల వల్ల చిన్న చిన్న వినోదాలలో పాల్గొంటారు. అలానే కాకుండా ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సంఘంలో మంచి గౌరవం, గుర్తింపు ఉంటుంది. ప్రేమ అనురాగాలను ఇంకా మీరు మీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చీకొట్టిన వాళ్ళని మళ్ళీ మీతో మాట్లాడడం, మీ కాళ్ళ బేరానికి రావటం, అలానే కాకుండా మీ మీద నిందలు వేసిన వాళ్ళే మిమ్మల్ని అంటే క్షమించమని అడగటం, ఇలాంటివి జరుగుతాయి. అలానే పిల్లల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చక్కగా ఏంటంటే కనుకనండి అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్నదమ్ముల వల్ల చిన్న చిన్న విభేదాలు వస్తాయి, అది చూసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. నార్మల్గా ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి కోపం కొంచెం ఎక్కువ అండి. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటం, అలానే కాకుండా ఎక్కువగా మానం చేయటం, అంటే అన్నదే 10 సార్లు అని చూయించటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయటం వల్ల మీరే ఇబ్బందికి అంటే గురవుతారండి. ఇబ్బంది అంటే పడిపోతారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడండి, మరీ గట్టిగా మాట్లాడకండి. ఒకరి మనసు నొప్పించేలాగా మాట్లాడకండి. మాట్లాడేటప్పుడు మీరేంటంటే కనుక కొంచెం నెమ్మదిగా మాట్లాడటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలానే ఇక్కడ అన్నదమ్ముల పరంగా ఏంటంటే కనుక అంటే అన్నా చెల్లెలు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదంటే కనుక ఇలా విభేదాలు వస్తాయన్నమాట. ఇక్కడ ఈ విభేదాల వల్ల మీరు చాలా సఫర్ అవుతారని చెప్పొచ్చు. అదొకటి తగు జాగ్రత్తలు తీసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ప్రయాణాలలో ఒక్కటే ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చూసుకోండి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరేంటంటే కనుక హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, లేకపోతే మీరు ఇబ్బందికి గురవుతారు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తులసమ్మకు నమస్కారం చేసుకోవటం, ఓం గం గణపతి నమః అనుకుని బయటికి వెళ్ళటం, ఆ తర్వాత దైవారాధన చేయటం, అలానే దీపం పెట్టుకోండి. వీలుంటే సోమవారం కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి. ఇంకా మీకేంటంటే కనుక వృత్తి ఉద్యోగాలతో పాటు కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. అమ్మ నాన్నకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల పరంగా ప్రేమానురాగాలు అంటే ఇంకా బలపడే అవకాశం అయితే ఉంటుంది. విడిపోయిన వ్యక్తులు కలుస్తారు. మనస్పార్థాలు దూరం అయిపోతాయి.
ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుంది. సాఫ్ట్వేర్లో కూడా మంచి అంటే బదిలీలు ఉంటాయి, జీతాలు పెరుగుతాయి, బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా కొంచెం లాభదాయకంగా కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇక్కడ మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. స్త్రీల కారణంగా ముఖ్యంగా ఏంటంటే కనుక మోసం జరుగుతుంది. కొంతమందికి స్త్రీల కారణంగా లాభం కలుగుతుంది. స్త్రీ వల్ల ఏంటంటే కనుక ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అడిగిన డబ్బు స్త్రీ కారణంగానే మీ దగ్గరికి చేరుతుంది. ఆ డబ్బుతోనే ఏంటంటే కనుక మీ అవసరాలు తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కొంతమందికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొంతమంది స్త్రీల వల్ల నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే సమయానికి డబ్బు ఇస్తామని ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుక తిరిగి అంటే స్త్రీ కారణంగా అయితే ధనలాభం కలుగుతుంది, కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కాబట్టి మీరు దైవారాధన చేయటం, అలానే కాకుండా దానం చేయటం ఇవి చేసుకుంటే మాత్రం ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి, ఇంకా మీకు తిరగండదండి.